హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను GSTR1 నిల్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి. మనం GSTR1 రిటర్న్ నిల్ రిటర్న్ ఫైల్ చేస్తే 3B కూడా నిల్ ఫైల్ చేసుకోవాలనుకుంటారు. కానీ కొన్నిసార్లు GSTR3B నిల్ రిటర్న్ అవ్వదు. సో GSTR1 నిల్ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి, GSTR3B విత్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్తో ఎలా ఫైల్ చేయాలి, పేమెంట్ ప్రాసెస్, చలానా జనరేషన్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఐటీసీ రివర్సల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ జిఎస్టీలో మనము వన్స్ మన జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సో ఇండివిడ్యువల్ అయినా కంపెనీస్ అయినా ట్రేడర్స్ ఎవరైనా కూడా ఎవ్రీ మంత్ వాళ్ళ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. సో కొంతమంది రెగ్యులర్ డీలర్స్ మంత్లీ రిటర్న్ ఫైల్ చేస్తారు, కొంతమంది QRMP స్కీమ్ ద్వారా క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేసుకుంటూ ఉంటారు. సో మనకి ఈ పర్టికులర్ మంత్లో బిజినెస్ ఏమీ జరగలేదు అంటే సేల్ ఏమీ లేదు మనకి, ప్లస్ మనకి సేల్స్ రిటర్న్స్ కూడా లేవు అన్నప్పుడు అది నిల్ రిటర్న్ అవుతుంది. సో మనం GSTR1 మనం ఫైల్ చేసిన GSTR1 బేస్ చేసుకొని 3B ఆటో ఫిల్ అవుతుంది. GSTR1 మనం నిల్ ఫైల్ చేసినప్పుడు 3B కూడా నిల్ రిటర్న్ అవుతుంది. కానీ కొన్నిసార్లు మనకి RCM ఛార్జెస్ ఉండొచ్చు కదా, రివర్స్ ఛార్జెస్ మనము 3Bలో పే చేసుకోవాల్సి రావచ్చు. మనకి 3B రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు రివర్స్ ఛార్జెస్ ఉన్నా, లేట్ ఫీ ఇంట్రెస్ట్ ఉన్నా సో అది మనకి నిల్ రిటర్న్ అవ్వదు అనమాట. సో మనం 3B అనేది విత్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్తో ఫైల్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ గైడ్ ఎలా ఫైల్ చేసుకోవాలో చూద్దాము. ఇది నిల్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాము. వీళ్ళు రెగ్యులర్ డీలరు, సో వీళ్ళు క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తుంటారు. GSTR1 క్వార్టర్లీ, 3B క్వార్టర్లీ ఫైల్ చేస్తుంటారు. క్వార్టర్లీ GSTR1 నిల్ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి, 3B విత్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్తో ఎలా ఫైల్ చేయాలో రియల్ టైం ఫైల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం నిల్ రిటర్న్ క్వార్టర్లీ రిటర్న్ అయినా మంత్లీ రిటర్న్ అయినా ఒకేలాగా ఫైల్ చేస్తామండి, డిఫరెన్స్ ఏమి ఉండదు. లాగిన్ అయిన తర్వాత రిటర్న్ డాష్ బోర్డ్కి వెళ్ళండి. వీళ్ళు QRMP స్కీమ్ తీసుకున్నారు, రెగ్యులర్ డీలర్ కాబట్టి. సో ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ రిటర్న్ ఫైల్ చేయబోతున్నాం మనము. ఫస్ట్ క్వార్టర్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు లాస్ట్ మంత్ తీసుకోవాలి. సర్చ్ క్లిక్ చేయండి. చూడండి, GSTR1 క్వార్టర్లీ 30th జూలై 13వ తారీఖు లోపల ఫైల్ చేయాలి. కానీ మనం ఫైల్ చేయలేదు. సో ప్రిపేర్ ఆన్లైన్ క్లిక్ చేయండి. ప్రిపేర్ ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత మనం నిల్ రిటర్న్ సబ్మిట్ చేయాలి కాబట్టి ఫైల్ నిల్ GSTR1 క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఫైల్ స్టేట్మెంట్ క్లిక్ చేయండి. ఫైల్ స్టేట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత టిక్ మార్క్ పెట్టుకొని ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఇచ్చి ఫైల్ విత్ EVC క్లిక్ చేయండి. సో ఇక్కడ OTP అడుగుతుంది, అక్కడ పక్కనే టైమింగ్ కూడా కనిపిస్తుంది. ఆ టైమింగ్ ప్రకారం మనం OTP వేయాలి. OTP అనేది ఆథరైజ్డ్ పర్సన్ యొక్క మెయిల్ ఐడికి లేకపోతే మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది. రెండిట్లో మెయిల్ OTP లేకపోతే మొబైల్ OTP ఏదైనా ఒకటి వేసి వెరిఫై క్లిక్ చేస్తే రిటర్న్ ఫైలింగ్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు OTP వేసి కంప్లీట్ చేద్దాం. ఓకే, 81 ఉండండి, ఒక్క నిమిషం అలాగే లైన్లో ఉండండి. GSTR1 అయితే మనం నిల్ రిటర్న్ ఫైల్ చేసేసాము. ఇప్పుడు 3B విత్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్తో ఎలా ఫైల్ చేయాలో చూద్దాము. వీళ్ళకి రివర్స్ ఛార్జెస్ మాత్రం పే చేసుకోవాల్సి ఉంది. రివర్స్ ఛార్జెస్ అంటే RCM ఛార్జెస్ మీకు తెలుసు. సో మనం అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి ట్యాక్సబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైనా మనం పర్చేస్ చేసినప్పుడు సో మనము RCM ఛార్జెస్ పే చేసుకోవాలి. యాక్చువల్గా ఇది RCM కూడా కాదు, ఫార్వర్డ్ ఛార్జెస్. వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ తీసుకున్నారు ట్రాన్స్పోర్టర్ నుంచి. సో ట్రాన్స్పోర్టర్ వచ్చి ఫార్వర్డ్ ఛార్జెస్ పద్ధతిలో రిటర్న్ ఫైల్ చేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు ట్రాన్స్పోర్టర్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల వీళ్ళకి ట్యాక్స్ అమౌంట్ RCM ఇక్కడ కనిపిస్తుంది. సో మనకి బై డిఫాల్ట్గా RCM ఛార్జెస్ 3.1లో కనిపిస్తే మనం పే చేసుకోవాలి ఖచ్చితంగా. సో RCM ఛార్జెస్ అనేవి మనం చలానా జనరేట్ చేసి పే చేస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. 1 అయిపోయింది, నేను 3B ఫైల్ చేస్తాను. ఇప్పుడు ఫైల్ వచ్చింటది, ఇంకొకటి 3B ఫైల్ చేద్దాము. ఏం సేల్స్ చేయలేదా మీరు? మనం దాన్ని క్యాష్ రూపంలో తీసుకోలేమండి, మనం కట్టాల్సిన ట్యాక్స్కి మైనస్ చేసుకోవచ్చు అంతే. ఇక్కడ మీకు రివర్స్ ఛార్జెస్ అయితే ప్రజెంట్ ఇన్వర్డ్ సప్లైస్ ఏదో ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని ఉన్నారు, దానికి 11 రూపాయలు ట్యాక్స్ కట్టాలని చూపిస్తుంది. సేవ్ GSTR3B.
రూ. 22 కట్టాలండి ఈ మంత్లో మీరు. సరే మేడం. 22 రూపీస్ కట్టాలి ట్యాక్స్. నేను కట్టేస్తున్నా, మళ్ళీ పంపిస్తారా? నో ప్రాబ్లం మేడం. నేను ఆన్లైన్ ద్వారా పే చేసేస్తున్నాను. ఓకే మేడం. ఓకే. యూపీఐ కర్ణాటక బ్యాంక్. అయిపోయిందా యావులా? సో మీకు లేట్ ఫైలింగ్ ఫీ అనేది నెక్స్ట్ మంత్ పడుతుంది. సో ఓకే మేడం. నెక్స్ట్ మంత్ ఎంత వస్తుందో చూసుకొని పే చేసుకోవాలి. ఇప్పుడైతే 22 రూపీస్ పే చేశాను. ఓకే మేడం. ఓటీపీ చెప్పండి వచ్చింటే. A6 చెప్పండి. A696 E7 మేడం. 96E7. అలాగే లైన్లో ఉండండి. ఓకే. 3B కూడా ఫైల్ అయిపోయిందండి. అంటే ఒక క్వార్టర్ రిటర్న్ ఫైల్ అయిపోయింది. మీకు రిసిప్ట్ కూడా వచ్చింటది చూడండి. ఇప్పుడు నేను కట్టిన రిసిప్ట్ కూడా పంపిస్తున్నాను.